జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని సవాలు చేసి పేరు మార్చుకున్న తనపై సోషల్ మీడియాలో వేధింపులు కొనసాగడంపై నిరసన వ్యక్తం చేశారు ముద్రగడ. పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని సవాలు చేసి పేరు మార్చుకున్నా కూడా తనపై సోషల్ మీడియాలో వేధింపులు కొనసాగడంపై నిరసన వ్యక్తం చేశారు. ఒకేసారి తనపై దాడి చేసి చంపేయాలని ముద్రగడ వాపోయారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనందున ప్రత్యేక హోదాతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలన్నారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టు తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నానని ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పవన్ అడుగుజాడల్లో నడుస్తున్నాయని, కాపులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జన సైనికులతో తన మీద బూతులతో దాడులు చేస్తున్నారన్నది ఇది మంచి పద్ధతి కాదన్నారు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదని మందలించి ఆదేశాలు జారీ చేయాలన్నారు. లేదంటే తన కుటుంబాన్ని జన సైనికుల చేత దాడులు చేయించి ఒకేసారి చంపేయాలన్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని, రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీకి కూడా సూచనలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి, వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నాకు స్వేచ్ఛ కలగజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి. నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలు ఎక్కువగా వచ్చేవండి. నేను చేతకానివాడిని, అసమర్థుడిని, అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయాను పవన్ కళ్యాణ్ గారు. కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి. అలాగే మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ అండతో ఉన్నాయి కాబట్టి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.